తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మనం చూస్తున్న సుడిగాలి పర్యటనలే చేస్తున్నారు. అండ్ బీజేపీ నుండి వస్తున్నారు కానీ నేతలు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తారా, ముఖ్యంగా మోదీ ఎప్పుడు వస్తారని కూడా ఆశగా ఎదురు చూస్తున్నట్టుగానే చూస్తున్నాం. మే 6-8 తేదీల్లో కన్ఫర్మ్ అయినట్టుగా కూడా టూర్ మనకు తెలుసు. మొక్కుబడి వాళ్ళు వచ్చిన బీజేపీ వచ్చిన మొక్కుబడిగా వస్తారంటే తప్పక ఒకసారి రాకపోతే మరీ బాగోదని. ఎందుకంటే ఇక్కడ బీజేపీని గెలిపించుకోవడానికి బీజేపీ క్యాండిడేట్లు లేరు. పురంధేశ్వరి ఆడిన ఒక నాటకంలో హైకమాండ్ దెబ్బతింది. అది అర్థమైపోయింది వాళ్ళకి. ఒకసారి కూటమి అనౌన్స్ చేసినాక ప్రజల రియాక్షన్స్ నాకు అర్థమైపోయింది. ఆవిడ పార్టీకి ద్రోహం చేసింది. పార్టీ కార్యకర్తల యొక్క మనస్సుని రాంగ్గా ప్రజెంట్ చేసింది కేంద్రానికి. వీళ్ళందరూ కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా ఉన్నారా, ఓహో సంజయ్ అని అబద్ధాలు చెప్పి అబద్ధాలు క్రోడీకరించి చేసింది. వాళ్ళు అది నమ్మారు. ఇవాళ ఇక్కడ చూస్తే గ్రౌండ్ రియాలిటీలో కార్యకర్తలు ఎవరు ట్రాన్స్ఫర్ అవట్లా. కార్యకర్తలు నువ్వు కావాలంటే చంద్రబాబు వదినవు కనుక నువ్వు వెళ్ళి చేసి ఎదుర్కోమ్మా, నీకోసం మమ్మల్ని ఇన్నాళ్ళు మేము పోరాడి, ఇన్నాళ్ళు చంద్రబాబు తెలుగుదేశంతో తేలి మాకు అన్యాయం చేశాడు, మా మోడీని తిట్టాడని మేము బాధపడుతుంటే ఇవాళ వచ్చి నువ్వు చంద్రబాబు పక్కన ఉంచుకోమంటే ఇదే చంద్రబాబు మోడీని కేడీ అన్నాడు, ఆ రోజు నీ నోరిప్పల. ఇదే చంద్రబాబు మోడీ టెర్రరిస్ట్ అన్నాడు, ఆ రోజు నీ నోరిప్పల. ఇదే చంద్రబాబు మోడీ ఫ్యామిలీని విమర్శించాడు, ఆ రోజు నీ నోరిప్పల. నీవు ఇవాళ వచ్చి చంద్రబాబు పక్కన కూర్చుంటే మేము కూర్చుంటే కేడర్ ఎవ్వరు అట్లా. సో ఓటు రాదు, ఇది అర్థమైపోయింది. సో కనుక కాకపోతే తప్పదు కనుక పొలిటికల్గా ఒకసారి రావాలి, ఏదోసారి వచ్చిపోతారు. అందుకని నన్ను చూసే కదా మేనిఫెస్టోలో కూడా మేనిఫెస్టో మాకు సంబంధం లేదు. అందుకని వాళ్ళు సిద్ధార్థ ఆయన కూడా ఇవ్వబోతా ఉంటే కూడా వద్దు దూషిస్తాడు. వద్దు నాకు వద్దు, మాకు సంబంధం లేదు. నిన్న పురంధేశ్వరి కూడా చెప్పింది ఆ మేనిఫెస్టోకి మాకు సంబంధం. ఇంకా మేనిఫెస్టోకి మీకు సంబంధం లేదు, ఇంకేం సంబంధం మీకు? నువ్వు వదినా నీ మరిది ఇదిగా సంబంధం, వేరే సంబంధం ఏముంది ఇంకా పార్టీకి? సార్, ఏపీలో బ్యాలెట్ ఓట్లలో మనం చూసినట్లయితే 4.5 లక్షల ఓట్లు మనం చూడొచ్చు. రైట్, తొలిసారి రికార్డు స్థాయిలో ఉంది అని కూడా చెబుతూ ఉన్నారు. ఏ పార్టీకి దెబ్బ అంటారు? ఇది కూటమికే దెబ్బ. కూటమికి దెబ్బ ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక 40% ఓట్స్ 20% పెరుగుతాయి. ఎప్పుడు కూడా 20% కొత్త ఓటర్స్. ఈ 5 ఏళ్లలో 21 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఫస్ట్ టైం ఓటేస్తారు. ఈ ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళందరూ కూడా జగన్ వైపే ఉన్నారు. ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఓటేస్తాను, మన ఓటు వేస్ట్ కాకూడదు అని ఉంటుంది. ఎవరికైనా ఫస్ట్ నా ఓటేస్తాను, నేను గెలిచే పార్టీకే నా ఓటు వేయాలి ఉండాలి, నేను వేసిన పార్టీకి గెలవాలని కోరుకుంటాడు ఎవరైనా ఫస్ట్ టైం అన్నప్పుడు కదా. ఈ ఫస్ట్ టైం అనేది వాడు ఆలోచించుకుంటే, ఒక ఓటర్గా ఆలోచించుకుంటే ఎవరికి వేస్తే బెటరు అంటే, చంద్రబాబు గతంలో 5 ఏళ్ళు పరిపాలించాడు. ఆయన చించింది లేదు, సాధించింది లేదు, అబద్ధాలు భ్రమలో కల్పించడం తప్పితే ఇంకేమీ చేయలేదు. ఆయన సంపద సృష్టిస్తానని కథలు చెప్తున్నాడు. ఇప్పుడు సంపద సృష్టిస్తే 2,60,000 కోట్లు అప్పు ఎందుకు చేశాడు గతంలో ఆయన 5 ఏళ్ళు ఇచ్చాడు. సో ఇవన్నీ భ్రమల మాటలు తప్పితే అబద్ధాలు ఆరబోత అతను ప్రయోజనం లేదు. ఈ బీజేపీ సరే సిగ్గు శరం లేకుండా ఏమీ లేకుండా అన్నీ వదిలేసుకుని చంద్రబాబుతో ఇన్ని తిట్టించుకుని, చంద్రబాబుతో ఇన్ని అవమానాలు పొంది, చంద్రబాబుతో చీ అనిపించుకుని మళ్ళీ ఆ చంద్రబాబు పక్కన జరిగింది. ఇది వ్యక్తిత్వం లేదు, క్యారెక్టర్ లేదు బీజేపీ స్టేట్ యూనిట్కి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎప్పుడేం మాట్లాడతాడో ఒక నిలకడ లేదు, నిజాయితీ లేదు, ఒక రీతి లేదు. ఎప్పుడేం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఏ విషయం ఎందుకు మాట్లాడో, ఒక పొలిటికల్ లీడర్గా, ఒక పార్టీ అధ్యక్షుడుగా, ఆ హుందాగా ఇది నా మేనిఫెస్టో, ఇది నా ఐడియాలజీ, ఇది నా విధానం, ఇది నేను సాధించే, నన్ను గెలిపిస్తే, నా వాళ్ళని గెలిపిస్తే ఆయన వదిలేసి ఇది నా విధానం, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం, మా 21 మందిని గెలిపిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, ఇది ఆయన విధానం. ఎంతసేపు చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తా, నన్ను గెలిపించండి, నేను గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి నేను అందుకు నిన్ను జనాలు ఎదురు చూడాల. నువ్వు ముఖ్యమంత్రిగా నిలబడతావా, ముఖ్యమంత్రిగా పోరాడతావా, నువ్వేం చేస్తావా అని ఎదురు చూస్తావు. అవన్నీ గాలికి వదిలేసి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి, నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాను, మీరు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చోండి అని ప్రజల్లో ఇదంతా యూత్ అంతా కూడా మొత్తం డిస్టర్బ్ అయ్యారు. సో ఏదో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. పవన్ కళ్యాణ్ జగన్ పూర్తిగా చేసేసాడా? పూర్తిగా ఏం చేసేలా, కానీ నథింగ్ చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి, 5 ఏళ్ళు సపరేట్ ఆంధ్రాకి సీఎంగా ఉండి ఏనాడు ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయలేదు.
అన్ని పెండింగ్లు అన్ని అబద్ధాలు అబద్ధాలు ఆరబోతా యూటర్న్లు వెనుపోట్లు ఏమీ చేయలేదు. ఇతను ఏదో సంథింగ్ ఈజ్ డూయింగ్. ఇవాళ విద్యా విధానాన్ని బాగు చేశాడు. చూస్తున్నారు వాళ్ళ బకెట్లో వాళ్ళ డ్రైవర్ పిల్లాడు కాన్వెంట్కి ఇంగ్లీషు ఉన్నాడు పిల్లాడు, వాడికి డ్రైవర్ కొడుకు పిల్లాడిని జమ్మని స్కూల్ చదివితే ఆ స్కూల్ యూనిఫామ్ వేసుకుని షూస్ వేసుకుని జమ్మని ల్యాప్టాప్ పెట్టుకుని వాడు వెళ్తా అంటే కళ్ళకి ఇంపుగా ఉంది. ఇదివరకంటే వాళ్ళ పాప చిరిగిన బట్టలు వేసుకొని వాళ్ళతో పనిలోకి తీసుకెళ్ళేవారు పెద్దవాళ్ళు ఈ డబ్బులు కట్టలేక. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా ఉంది. సో విద్య డెవలప్మెంటే, వైద్యం వాళ్ళ ప్రతి పేదవాడికి ప్రతి విలేజ్లోనూ గ్రామ సచివాలయాలు హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. వాడు ఏది వచ్చినా వాడికి పేదవాడికి ఇమీడియట్గా పైసా ఖర్చు లేకుండా వాడికి జరిగే సదుపాయాలు కనపడుతున్నాయి. డెవలప్మెంట్ సీ బార్డర్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. సీ బార్డర్ మొత్తం ఇవాళ ఇక కడుతున్నారు. బార్డర్ మొత్తంలో అనేక రేవులు గీవులు అన్నీ వస్తున్నాయి. అవన్నీ డెవలప్మెంట్ కాదా? సో చంద్రబాబు లాగా 4 బిల్డింగ్లు చూపించేసి ఇది డెవలప్మెంట్ అంటే కాదు కదా. డెవలప్మెంట్ అది కాదు. అది కనుక ఇప్పుడు డెవలప్మెంట్ చూస్తున్నా యూత్ మొత్తం కూడా ఆ 20% యూత్ సాలిడ్గా జగన్ వైపు ఉన్నారు. ఇంకో 20% తటస్థ ఓటర్లు ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా 10 రోజులు కూడా టైం లేదు కనుక వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ ఈ టైంలో ఏం జరగబోతుంది, ఏపీలో సమీకరణాలు ఎలా ఉన్నాయి అదే సమీకరణలు అదే 40% ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ అమ్మా. దాదాపు నీకు ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి వేస్తారు, ఈ పార్టీ కార్యకర్తలు వీళ్ళకి వేస్తారు. ఇదో 5% అటు ఇటు మార్పు తప్పితే మిగతా అంతా అటే ఉంటుంది. ట్రాన్స్ఫర్ అవ్వవు. ఇవాళ ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు తెలుగుదేశానికి, తెలుగుదేశం ఓట్లు జనసేనకి చాలా సెంటర్లు ట్రాన్స్ఫర్ అవ్వవు. ఎవడు వాడికి వేసుకుంటాడు. మా సీతారామరాజులో చిచ్చి ఇంత బతుకు బతికి ఇండియన్ కలిసి వచ్చినట్టు ఎంత బతుకు బతికి తెలుగుదేశానికి ఓటేయటమా అని గుండెలు పీక్కుంటాడు నిజమైన కార్యకర్త, బీజేపీ కార్యకర్త. సో అట్లాగూ ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చిచి ఈయన మావాడు ముఖ్యమంత్రి అవుతా అంటే వేస్తాం కానీ చంద్రబాబుకి వాడు ముఖ్యమంత్రి అవడానికి మేము ఎందుకు కాపు ద్రోహి చంద్రబాబు ముద్రగడ పద్మం కాపులు రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఉంటే తీసుకెళ్ళి జైల్లో పెట్టి అవమానించాడు. ఈ కాపుల దేవుడు లాంటి నాయకుడు, కాపులకి దేవుడు లాంటి నాయకుడు వంగవీటి రంగాన్ని చంపడానికి వ్యూహం పన్నిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇలాంటి కాపుకు ద్రోహం చేసిన చంద్రబాబుకు ఓట్లు ఎట్లా వేస్తామని పవన్ కళ్యాణ్ వర్గం వేయరు. ఇంకో 20% ఉంటారు, 20 తటస్థమైన ఓటర్లు. వాళ్ళు ఎప్పుడు లాస్ట్ మినిట్లో డిసైడ్ చేస్తారు. మనం ఇట ఎవరు చూద్దాం లాస్ట్ మినిట్లో ఎప్పుడు దాకా నువ్వు అడుగు చెప్పరు. ఒక 20% ఎప్పుడు ఉంటారు ఏ ఎన్నికల్లో. ఆ 20% ఇవాళ క్లీన్గా వైఎస్ఆర్ వైపు జగన్ వైపు మూవ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ దాంట్లో స్పష్టత లేదు. వీళ్ళ యూనిటీలో మేము కలిసి ఉన్నాం అంటున్నారు కానీ క్లారిటీ లేదు. అక్కడేమో చేస్తున్నాడు, రేపు చేయబోయేది కూడా మళ్ళీ అభూత కల్పన లేకుండా ఏమి చేయగలను అదే అని చెప్పాడు. ఇక్కడ చంద్రబాబు నిన్నటిదాకా ఈ సంక్షేమ పథకాల వల్ల ఇన్ని ఆంధ్రప్రదేశ్ విజులైన అవుద్ది, శ్రీలంక అవుతుంది మాటలు మాట్లాడి ఇవాళ అయ్యే ఇంకో 10 రూపాయలు పెంచిస్తాను అంటే వాళ్ళు ఇస్తున్నప్పుడేమో అది శ్రీలంక అవుద్దా, నువ్వు ఇస్తేనేమో అది అమెరికా అవుద్దా. ఈ పిచ్చవాళ్ళు ప్రజలు అంత తెలివి తక్కువగా లేదు. ప్లస్ వాలంటీర్లు నిన్నటిదాకా తిరిగి గోర్రెలు మూసేవాళ్ళంటివి, అమ్మాయిలని కిడ్నాప్ చేసేవాళ్ళంటివి, అమ్మాయిలని రహస్యాలు చేస్తారని పిచ్చి కోతాన్ని ఇవాళ వాలంటీర్లకి మీరు రిజైన్ చేద్దు నేను 10,000 ఇస్తాను అని అన్ని యూటర్న్లు ఈ మాటలు ప్రజలు మర్చిపోరు. గతంలో చంద్రబాబు సాగింది అంటే ఆ రోజు ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత ప్రజలకు కూడా ఇంత అవగాహన పొలిటికల్ అవగాహన లేదు. ఇవాళ బాగా పొలిటికల్గా అవగాహన ప్రతి ఒక్కరికి రిక్షావాడి కాడ నుంచి పేపర్ చదవనాడు కూడా ఉంది. ఈ చంద్రబాబు బోటకపు నాటలు, చంద్రబాబు మాయ మాటలు, ఈ మాయామశ్చంద్ర చేష్టలు, ఈ అమ్మాయి లాంటి ఎన్టీఆర్ లాంటి మహనీయుడు కడుపున చెడబుట్టిన కూతురు పురంధేశ్వరి దౌర్భాగ్యపు పొలిటికల్ చీటింగ్స్, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను మోసం చేసి ఫ్యాన్స్ను కోరుకుంది ఎన్నాళ్ళు గొంతులు తెచ్చుకుంది నువ్వు సీఎం అవుతావని. ఇప్పుడేమో అది కాకుండా ఫ్యాన్స్ను కూడా మోసం చేసి ఏ ప్యాకేజీ కోసం ఎందుకో చేయడం చంద్రబాబు దగ్గర కూర్చున్నావు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, అసహించుకుంటున్నారు ఈ కూటమిని. ఇది ఒక అపవిత్రమైన అసహ్యమైన కూటమి. వీళ్ళకి నీతి లేదు, రీతి లేదు. ఇది ఒక అవకాశవాద కూటమి. ఈ కూటమిని గెలిపించుకోవడం వల్ల మనకు ప్రయోజనం లేదు అని ప్రజలు బాగా పూర్తి క్లియారిటీలో ఉన్నారు. కనుక ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా
సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏమీ లేని చెత్త చంద్రబాబు కన్నా కూడా ఏదో కొంత చేస్తున్న జగనే బెటర్ అని.